కొన్ని ప్రత్యేక వర్గాల మతాచారాలు న్యాయ సమీక్షకి అర్హమైనవేనంటూ సుప్రీంకోర్టు తాజాగా తేల్చి చెప్పింది. విశ్వాసాలకు సంబంధించిన విషయాల మీద విచారణ సమయంలో న్యాయమూర్తులు తమ వ్యక్తిగత మత ప్రాధాన్యతలకు అతీతంగా మనస్సాక్షి స్వేచ్ఛను అనుసరించి వ్యవహరించాలని 9 మంది సభ్యులు రాజ్యాంగ ధర్మాసనం పేర్కొంది. కేరళలోని శబరిమలతో పాటు అన్ని మతాల ప్రార్థనా స్థలాల్లో మహిళలు ఎదుర్కొంటున్న వివక్ష, వివిధ మతాల స్వేచ్ఛకు ఉన్న పరిధి పరిమితిపై జరుగుతున్న విచారణ సందర్భంగా అత్యున్నత న్యాయస్థానం వ్యాఖ్యలు చేసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలో ఏర్పాటైనటువంటి ఈ ధర్మాసనంలో జస్టిస్ బివి నాగరత్న, జస్టిస్ ఎంఎం సుందరేష్, జస్టిస్ హసనాదుద్దీన్ అమానుల్లా, జస్టిస్ అరవింద్ కుమార్, జస్టిస్ అగస్టిన్ జార్జ్మణి, జస్టిస్ ప్రసన్న బి వరాలే, జస్టిస్ ఆర్ మహదేవన్, జస్టిస్ జోయ్ మాల్యా బాగ్చిలు సభ్యులుగా ఉన్నారు. విచారణ సమయంలో మనస్సాక్షి మతం కన్నా పెద్దదని మీరు అంటున్నారా? మనస్సాక్షి మతం రంగులోకి మారాలా అంటూ జస్టిస్ నాగరత్న ప్రశ్నించారు. బహిష్టు సమయంలో మహిళలు స్వచ్ఛందంగా ఆలయంలో లేదా పూజ గదిలో ప్రవేశించకుండా ఉండడం క్రమశిక్షణలో విశ్వాసంలో భాగమని ఆత్మన్ ట్రస్ట్ తరపున సీనియర్ న్యాయవాది ఎంఆర్ వెంకటేష్ అన్నారు. అంశం మీద విచారణ వచ్చే వారం కొనసాగబోతుంది.